నులివెచ్చని స్థితి. సంఘమా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆయన చెబుతూ అంటాడు పరిశుద్ధ సంఘం అంటాడు, మహిమగల సంఘం అంటాడు, జీవమగల సంఘం అంటాడు. సంఘానికి కొన్ని అద్భుతమైన పేర్లు పెట్టుకున్నాడు ఆయన. అలా పెట్టుకున్న పేర్లు ఒకటి పరిశుద్ధమైన సంఘం. నులివెచ్చని సంఘాలకు దేవుడు తలుపు తెరవడం. సేవకుని పిలిపించి పునాది రాయి వేసే ప్రబుద్ధులు ఉన్నారు. ప్రబుద్ధులు ఏమన్నానంటే వాళ్ళు అంటారు, అయ్యగారు మా ఇంటికి పునాది రాయి వేయాలండి, తెల్లారుజామున 3ంటికి రండి. తెల్లారుజామున 3ంటికి రావాలి? ఎందుకు రావాలి? తమరు గారు ఎక్కడో ముహూర్తం పెట్టుకున్నారు. మరి మళ్ళా పైగా మీరు సంఘానికి వారసులు, ప్రార్థనాపరులు, భాషలు మాట్లాడేవారు 3 గంటల ముహూర్తానికి రమ్మన్నారంటే ఏ స్థితి అది? నులివెచ్చని స్థితి. పరిశుద్ధ వివాహం అని పేరెట్టుకుని పరిశుద్ధ వివాహం అయిపోయిన తర్వాత బ్యాండ్ మేళం పెట్టుకునే పెళ్ళిళ్ళు కదా ఇది. పరిశుద్ధ సన్నిధా? పరిశుద్ధ వివాహాన్ని వేరు పెట్టుకుని లాస్ట్లో కచ్చి పింత పొడిగొచ్చి నాగిరి డాన్స్ కట్టేస్తున్నాడు కదాడు. ఇదా పరిశుద్ధ వివాహాలు. ఇలాంటి స్థితిలో మీ సంఘం ఉండకుండా అడుగడుగున పరిశుద్ధత ఒట్టుబడే సంఘములాగా ఉండునుగాక. ఆమెన్ చెప్పండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు.